నమస్కారమందరికీ మీ అందరికీ స్వాగతం భక్తిస్వరం ఛానల్కి ధన్యవాదాలు. మన ఛానల్లో ప్రతిరోజు భక్తి, జ్యోతిష్యం మరియు మన జీవితాన్ని మెరుగుపరిచే ఆధ్యాత్మిక విషయాలను మీతో పంచుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ వీడియోలో మేషరాశివారికి ఈ సంవత్సరం ఉండే కొన్ని ప్రతికూల పరిస్థితులేమిటి, అలాగే వాటి విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. మేషరాశివారికి సాధారణంగా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా ముందుండి చెయ్యాలని అనుకునే స్వభావం ఉంటుంది. నాయకత్వం తీసుకునే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. కాని ఈ సంవత్సరం కొన్ని గ్రహస్థితుల కారణంగా చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం మేషరాశివారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం మేషరాశివారికి డబ్బు వచ్చినా అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం అవసరం లేని విషయాలకు కూడా డబ్బు ఖర్చు చేసే పరిస్థితి రావచ్చు. స్నేహితుల ప్రభావం వల్ల లేదా ఆకస్మిక నిర్ణయాల వల్ల కూడా డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశముంటుంది. అందుకే ఒక చిన్న అలవాటు చేసుకోవాలి. ఏదైనా కొనాలనిపించినప్పుడు వెంటనే కొనకుండా ఒకసారి ఆలోచించండి. ఇది నిజంగా అవసరమా లేక తాత్కాలిక ఆసక్తి వల్ల చేస్తున్నానా అని. కొంచెం కొంచెంగా డబ్బు సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉద్యోగం మరియు పనుల గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం మేషరాశివారికి పనిస్థలంలో కొన్ని అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా నేరుగా మాట్లాడే స్వభావం ఉన్నవారు. కాని అదే మాటలు కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. అందుకే ఈ సంవత్సరం ఒక విషయం గుర్తుంచుకోండి. అవసరం లేని వాదనలు చెయ్యకుండా మీ పనిమీదే దృష్టి పెట్టండి. ఎక్కువ మాట్లాడకుండా ప్రశాంతంగా పనిచేస్తే మీ ప్రతిభను గుర్తించే అవకాశముంటుంది. ఇప్పుడు సంబంధాల గురించి మాట్లాడుకుందాం. మేషరాశివారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలకు కూడా కోపం వచ్చే అవకాశముంటుంది. ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. కోపంలో చెప్పిన కొన్ని మాటలు తర్వాత మనకే బాధ కలిగిస్తాయి. అందుకే ఒక చిన్న అలవాటు చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. కొన్ని క్షణాల నిశ్శబ్దం కూడా పెద్ద సమస్యను తప్పించగలదు. ఇప్పుడు ఆరోగ్య విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం మేషరాశివారు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యలు రావచ్చు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరానికి విశ్రాంతి తగ్గిపోతుంది. దాంతో మనస్సు ప్రశాంతంగా ఉండదు. అందుకే ప్రతిరోజూ సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం కొంచెం నడక చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు నిర్ణయాల గురించి మాట్లాడుకుందాం. మేషరాశివారు సాధారణంగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఒక మంచి గుణమైనా కొన్ని సందర్భాల్లో సమస్యలు కూడా తీసుకురావచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యాపారం లేదా డబ్బు పెట్టుబడుల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోకుండా ఒకసారి పెద్దలతో లేదా అనుభవం ఉన్నవారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిది. కొన్ని సందర్భాల్లో ఓపిక కూడా ఒక పెద్ద శక్తి అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన కూడా తెలుసుకుందాం. మేషరాశివారు ఈ సంవత్సరం ప్రతి మంగళవారం హనుమంతుడిని భక్తితో ప్రార్థిస్తే చాలా మంచిది. అలాగే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని కొద్దిసేపు జపించడం మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది మరియు వచ్చే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తుంది. మేషరాశివారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉంటూ ఓపికతో ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశముంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. ఇలాగే మరిన్ని భక్తి మరియు జ్యోతిష్య విషయాలతో మళ్లీ మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.